పోలీస్ శాఖలో స్కానర్ స్కామ్ కలకలం రేపుతున్నది. చలాన్లు వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులు ఫేక్ క్యూఆర్ కోడ్తో సొంత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కోట్ల రూపాయల ఈ భారీ కుంభకోణంపై హైదరాబాద్ నగరవాసులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తంలో ట్రాఫిక్ చలాన్లు దారిమళ్లిన ఉదంతం కలకలం రేపుతున్నది. సికింద్రాబాద్ జోన్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి ఫైన్లను వసూలు చేసేందుకు గాను ట్రాఫిక్ పోలీసులు శాఖాపరమైన క్యూఆర్ కోడ్కు బదులుగా సొంత బ్యాంకు ఖాతాల కోడ్ను పెట్టి దోచుకున్న తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నట్లుగానే వెబ్సైట్లో కనిపించడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంకా అప్డేట్ కాలేదేమోనని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలా మంది నుంచి ఇవే తరహా కంప్లైంట్స్ రావడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏకంగా 2 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ సొమ్ము దారిమళ్లిందని తెలిసి అంతా అవాక్కయ్యారు. ఈ గుట్టు బయటపడితే ఖాకీల పరువు పోతుందనుకున్నారో ఏమో ఓ హోంగార్డుపై వేటు వేసి స్కానర్ స్కామ్ను తొక్కిపెట్టారు. కానీ ఒక్క హోంగార్డు ఇంత భారీ స్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బయటపడిన కుంభకోణం ఒక్క జోన్కు సంబంధించింది మాత్రమే. మరి ఇతర జోన్లలో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా థియేటర్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ జోన్లోని ఓ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్లు తెలిసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చలాన్లు వసూలు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికి ఈ దందా జోరుగా సాగుతున్నట్లు వెల్లడైంది. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు 1000 రూపాయలకు పైగా చలాన్లు పడుతుంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికి కూడా 135 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఫైన్లు వేస్తుంటారు. ఇలా 5000 రూపాయల వరకు చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులు ఉన్నారు. అయితే పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు ఉపయోగించే ట్యాబ్లో ప్రభుత్వపరమైన క్యూఆర్ కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కొందరు యూపీఐ ఏజెంట్లతో మాట్లాడుకున్నారు. ఆ కోడ్లో ట్రాఫిక్ చెల్లింపులు వెళ్లే బ్యాంకు ఖాతా పేరు కనిపిస్తుంది. కానీ డబ్బులు మాత్రం సిబ్బంది ఖాతాలోకి వెళ్లేలా స్కానర్ను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్లో పెద్ద అధికారులు ఎవరూ చిక్కకుండా ఓ హోంగార్డును ముందు పెట్టి తతంగం నడిపించారు. రోజువారీ చలాన్ల వసూళ్లలో కొన్నింటికి మాత్రమే ప్రభుత్వ క్యూఆర్ కోడ్ను వాడి మిగిలిన వాటికి ఫేక్ కోడ్ను వాడినట్టు పోలీసులు గుర్తించారు. చలాన్ల పేరుతో ప్రజల రక్తాన్ని పిండి మరీ వసూలు చేసిన సొమ్మును సొంత పోలీసుల బాగోతంపై ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అడ్డా వేసి చలాన్లు వసూలు చేశారో ఆయా ప్రాంతాల్లో వాహనదారుడు పెద్ద మొత్తంలో కట్టిన డబ్బు ఫేక్ స్కానర్ కు సంబంధించిన ఖాతాలోకి చేరినట్టు తెలిసింది. దాదాపు 2 కోట్ల రూపాయల వరకు దారి మళ్లినట్లు పోలీసులే చెప్పుకుంటున్నారు. చలాన్లు కట్టినప్పటికీ అవి ఇంకా పెండింగ్ ఉన్నట్టు తెలిసి వాహనదారులు పోలీస్ స్టేషన్ కు రావడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇది రచ్చ కాకుండా సైలెంట్ గా ముగించాలనుకున్న ఆ స్టేషన్ పోలీసులు ఓ హోంగార్డును బాధ్యుణ్ణి చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఫేక్ దందాను పై అధికారుల ప్రమేయం లేకుండా ఒక్క హోంగార్డు ఎలా నడిపిస్తారంటూ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏదైనా ఒక చోట తనిఖీలు, చలాన్లు వసూలు చేసే బృందంలో హోంగార్డుతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. చలాన్ల వసూళ్లలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే వీరెవ్వరికీ తెలియదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజుల క్రితం హోంగార్డుపై వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ డబ్బు ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే అంశంపై ఆరా తీశారు. ఆ హోంగార్డుతో పాటు ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఫేక్ స్కానర్తో చలాన్ల సొమ్ము వసూలు చేసి సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. ట్రాఫిక్ చలాన్లు విధించడం, వసూలు చేసే వ్యవహారంలో పోలీసుల తీరు పట్ల ప్రజల్లో ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. హైకోర్టు తీర్పు అనంతరం కొంత ఊరట లభించింది. కానీ అంతకుముందు ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి మరీ చలాన్లు వసూలు చేసేవారు. ఒకవేళ కట్టకపోతే అక్కడికక్కడే వాహనాల తాళాలు గుంజుకొని స్టేషన్కు తరలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్జెంటుగా వెళ్లాల్సి ఉండి ఎంతో కొంత డబ్బులు కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు చూపించిన స్కానర్కు డబ్బులు స్కాన్ చేసి వెళ్లేవారు.
కానీ ఇప్పుడు అది ఫేక్ స్కానర్ అని తెలిసి తాము కట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుందంటూ ఆందోళన చెందుతున్నారు. ఫేక్ స్కానర్ తో వసూలు చేసింది ఎంత అన్నది పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోతున్న అధికారులకు తిరిగి వాహనదారుల ఖాతాల్లోకి ఎలా మళ్లించాలన్నది తలనొప్పిగా మారిందంటూ పోలీస్ స్టేషన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫేక్ స్కానర్ కు డబ్బు చెల్లించిన వారు ఎవరైనా వచ్చి ఆధారాలు చూపిస్తే వారి చలాన్లకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ట్రాఫిక్ పోలీసులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ కమిషనర్ వరకు తెలియకుండానే ఈ భాగోతం జరిగిందా అని అనుమానిస్తున్నారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే మరి స్కామర్లు ఇంకా ఎలాంటి పనులకు తెగబడతారోనంటూ నగరవాసుల్లో చర్చ జరుగుతున్నది. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.